A person borrowed some money on simple interest. After 4 years, he returned 9/5 of money to lender. What was the rate of interest? మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రేషియో వైజ్ ఇచ్చాడు 9:9/5 అని. ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ అనేది మనకు తెలియదు. సమ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది బారోయింగ్ తీసుకున్నాడు. ఆఫ్టర్ 4 ఇయర్స్, ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? ఆఫ్టర్ 4 ఇయర్స్ అన్నాడు. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనుక్కోమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు. బట్ ఇక్కడ కండిషన్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్కు టోటల్ అమౌంట్కు మనకు రేషియో ఇచ్చాడు. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ రిటర్న్ 9/5 ఆఫ్ మనీ టు లెండర్. 9/5 ఆఫ్ మనీ అంటే 9 అనేది అమౌంట్, టోటల్ అమౌంట్ అవుతుంది. 5 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. 5:4. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 4, అమౌంట్ అనేది 9. అమౌంట్ అనేది 9. ద డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 పార్ట్స్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. 4 పార్ట్స్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ 9, ప్రిన్సిపల్ వచ్చేసి 5, ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు తెలియాలంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 - 5 = 4. ఇంట్రెస్ట్ అనేది మనకు 4 తెలుసు. ప్రిన్సిపల్లో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇంట్రెస్ట్ ఎంత? 4 రూపీస్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 5 రూపీస్. టైం పీరియడ్ మనకు తెలియదు. టైం పీరియడ్ మనకు తెలుసు. టైం అనేది 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు. 100. 5 4 జా 20, 25 జా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ 5 4 జా 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అయింది.